చైతన్య గారు 13 సంవత్సరాలు చిన్న సంస్థగా దీన్ని ఆర్గనైజ్ చేసి ఈ రోజున సుమారుగా 350 పైన ఉండేటువంటి విద్యార్థుల్ని ఇందులో చేర్చి వాళ్ళకి కావలసిన విద్యతో పాటు ఆటపాటలతో పాటు వారు మరి ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. చిన్న పిల్లలతోని ప్లే స్కూల్ కాంచి తీసుకొని రావటం అంటే చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఒక రూమ్లో ఇంత నిశ్శబ్దంగా ఉండటం అని అంటే ఇది చాలా గ్రేట్. మీ స్కూల్లో డిసిప్లిన్ బాగుందనేది చెప్పుకోవాల్సినంత అవసరం. ఈ స్కూల్ని ఒక డిసిప్లిన్గా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్తో పాటు టీచర్స్ కూడా నడుపుతారనే దానికి ఇదొక ఉదాహరణగా ఉన్నది. చాలా స్కూళ్ళు చూసాం, కాలేజీలు కూడా చూసాం. కనీసం ప్లే గ్రౌండ్ లేకుండా ఇక ఆ రూములో ఉంటే ఎట్లా ఉన్నదంటే పొద్దున పైన కాంచి బట్టి పట్టడం, కాంచి మొలితే బండ వరకు ఏబీసీ కలిసి జెడ్ వరకు ఇక 1 నుంచి వాడు ఒక 50 సార్లు 100 సార్లు చదవడం తప్ప వేరే పని అంటూ లేదు. ఏదైనా కానీ స్కూళ్ళు ఇదే ఖమ్మంలో చూసాం. కానీ ఇంత చిన్న మంది పిల్లలకు ఇంత పెద్ద గ్రౌండ్ ఇక్కడ పెట్టి వాళ్ళకు స్పోర్ట్స్లో మరి వాళ్ళకి పోటీతత్వం నేర్పి వాళ్ళు ఉన్నటువంటి ఐకమత్యం కూడా ఇలా చదువుతో పాటు స్పోర్ట్స్ వల్ల ఐక్యత వస్తుంది. చదువుకున్న దీన్ని ఇంపార్టెంట్ తీసుకోవాలి. మరి చైతన్య కూడా మాట్లాడేటప్పుడు రోజు ఒక 2 గంటలు కంపల్సరీ మానసికంగా వాళ్ళకు ఆరోగ్యపరంగా కూడా ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది.